హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రోజ్‌మెరీ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవన్నీ రోజ్‌మెరీ మొక్కలండి. ఒకవేళ ఇలాంటి ఫ్రెష్ రోజ్‌మెరీ లేకపోతే మనం ఎండబెట్టిన రోజ్‌మెరీ ఆకులతో కూడా ఈ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ముందుగా రోజ్‌మెరీ కొమ్మల్ని కట్ చేసుకొని ఇలాగ ఒకసారి బాగా వాష్ చేసుకొని తడి అంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇలాగా ఒక టిష్యూ పేపర్ మీద కానీ ఒక బట్ట మీద కానీ ఇలా ఆరబెట్టేస్తే తడంతా పీల్చేసి ఆరిపోతాయి. అవే ఎండబెట్టిన రోజ్‌మెరీ అయితే మనం డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసుకొని వాడుకోవచ్చు. ఈ రోజ్‌మెరీ ఆయిల్ జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి కొత్త హెయిర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. నేను ఇలాగే టిష్యూ పేపర్ మీద వదిలేస్తే మొత్తం తడంతా ఆరిపోయి పొడి పొడిగా అయిపోయిందండి. ఆయిల్ తయారు చేసుకునే ముందు ఇలా ఆకుల్ని విడదీయాలి. కొమ్మలతో పాటు వేస్తే నూనె అంతా అనవసరంగా కొమ్మలకు అంటుకుంటుంది. అందుకని ఉట్టి ఆకుల్నే వాడాను నేను. ఈ నూనె తయారు చేసుకోవడానికి మనం మంచి ఆలివ్ ఆయిల్ కానీ మంచి కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చు. నేనైతే కొబ్బరి నూనె వాడానండి. ఇది ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది అమెజాన్లో తెప్పించాను నేను. ఈ ఆయిల్ 200 ml ఉందండి. ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఆయిల్ అంతా కొద్దిగా కరగపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజ్‌మెరీ ఆకులన్నీ అందులో వేసి లో ఫ్లేమ్లో మనం అలాగే ఉంచేయాలి. ఆయిల్ మాత్రం ఎప్పుడు మరగపెట్టకూడదండి, లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా ఒక 20 నిమిషాల పాటు వదిలేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మెల్లగా ఆకులో ఉన్న పచ్చదనం అంతా నూనెలోకి వచ్చేస్తుంది. ఒక 20 నిమిషాలు అయిపోయేసరికి మొత్తం ఆకు కలర్ మారిపోతుందండి. చూసారా, ఆకంతా రంగు మారిపోయి నూనె పచ్చగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూనెని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ చల్లారిన నూనెని మనం వడగట్టుకోవాలి. ఈ వడగట్టిన ఆకుని ఒకసారి చెంచాతో బాగా వద్దేస్తే ఆ ఆకులో ఉన్న నూనె కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఈ నూనెని మనం వీలైతే రోజు కూడా తలకి రాసుకోవచ్చు, లేదా తలస్నానం చేసే ముందు కూడా రాసుకొని తలస్నానం చేసుకోవచ్చు. కానీ నూనె రాసుకొని కనీసం ఒక 2 గంటల పాటైనా అలా ఉంచుకుంటే మంచిది. ఈ చల్లారిన నూనెని ఒక గాజు సీసాలో పోసుకొని నిల్వ చేసుకోండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.